Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీది అండ్ మీ పర్సన్ది కరెంట్ ఫీలింగ్ ఏంటో చూద్దాం. ఓకేనా? మీ పర్సన్ మీద మీ కరెంట్ ఫీలింగ్ ఏంటి, మీ పర్సన్కి మీ మీద కరెంట్ ఫీలింగ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మీకు చూద్దాం. ప్లీజ్ గైడ్ చేయండి శివశక్తి. యోర్స్ కరెంట్ ఫీలింగ్ ఏంటి? కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఓకే నా యోర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్ పాపా. Now your person current feelings. Now your person current feelings. Okay. First me చూద్దాం. Death. 8 of cups. Death. And 5 of cups. అబ్బా మీరు చాలా ఎనర్జీ చూడండి ఎలా ఉన్నారు. చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, చాలా డిప్రెషన్లో ఉన్నారు, ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్యన సపరేషన్ ఉంది. 100% సపరేషన్ కనిపిస్తుంది. ఈ సపరేషన్లో మీరు చాలా ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు, చాలా మిస్ అవుతున్నారు, చాలా డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు, డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఏం కోరుకుంటున్నారంటే, ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారో, ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ స్టక్ అయిపోయారో, ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ అయిపోవాలి. ఆ సిచ్యువేషన్ నుంచి నా పర్సన్ ఎమోషనల్లీ విత్డ్రావల్ అయిపోవాలి. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేదా అదర్ పర్సన్ అన్న అయి ఉండొచ్చు. సో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి నా పర్సన్ బయటికి వచ్చేయాలి, ఎమోషనల్లీ విత్డ్రావల్ అవ్వాలి. ఆ సిచ్యువేషన్ పూర్తిగా నా పర్సన్ ఎండ్ చేసేయాలి అని కోరుకుంటున్నారు. మీ పర్సన్ వదిలిపెట్టి మీరు ఉండలేకపోతున్నారు. మీ పర్సన్కి చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ మీరు ఇక్కడ. సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పూర్తిగా ఎండ్ చేసేసి ఈ రిలేషన్లో రీబర్త్ జరగాలని కోరుకుంటున్నారు. మీ పర్సన్ అక్కడ ఎండ్ చేసి ఇక్కడ రీబర్త్ చేయాలి అని కోరుకుంటున్నారు. ఓకే, మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. స్ట్రెంగ్త్, 10 of cups, ద హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ ఫ్యామిలీలోనే హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నాడు. 10 of cups క్లారిఫికేషన్ చేయండి పాప. 10 of cups క్లారిఫికేషన్. ఎస్, 100%. మీ పర్సన్ తన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరే తను హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. అక్కడ తను చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు. సో ఈ సిచ్యువేషన్ని తను ఎండ్ చేయాలంటే మీ రిలేషన్లో థర్డ్ పార్టీ 100% ఫ్యామిలీ అండి, మీ పర్సన్ ఫ్యామిలీ. సో ఇక్కడ తను చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు. అక్కడ హ్యాంగ్ అయి ఉన్నారనమాట. పూర్తిగా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. సో ఈ సిచ్యువేషన్ మీ పర్సన్ ఎండ్ చేయాలంటే మీ పర్సన్ స్ట్రెంగ్త్లోకి రావాలండి. మీ పర్సన్ స్ట్రెంగ్త్లోకి రావాలంటే తన ఎనర్జీ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, హీల్ అవ్వాలి. అప్పుడే తను స్ట్రెంగ్త్లోకి రాగలడు. స్ట్రెంగ్త్లోకి వచ్చిన తర్వాత ఈ ఎనర్జీని తను పూర్తిగా ఎండ్ చేయగలరు. అప్పటి వరకు ఈ పర్సన్కి